ప్రజలు చిత్తుదిత్తుగా ఓడించిన జగన్లో మార్పు రాలేదన్నారు మంత్రి సుధారాణి. మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన ఆమె వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. 11 సీట్లకు పరిమితం చేసినా అబద్ధాలు చెప్పడం మానలేదన్నారు. చాలా మంది సూపర్ 6 ఇప్పుడు ఇచ్చలేదు, నిన్న ఇచ్చలేదు, మొన్న ఇచ్చలేదని నువ్వు 250 రూపాయలు పెంచడానికే పెంచుకుంటూ పోతున్న చెయ్యంత సాగదీసి 5 ఏళ్ళు పెంచావే పెన్షను. 5 సెకండ్లు కూడా చూడకుండా 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చి 4000 రూపాయలు ఇచ్చారే. ఎలాగయ్యా మీకు నోరొస్తుంది మాట్లాడడానికి? మీరు ఆ రోజు 3000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలే వికలాంగులకు ఉంచారే, దివ్యాంగులకి. ఈరోజు కేవలం వాళ్ళకి 100% పెంచి 6000 రూపాయలు ఇచ్చి ఆ దివ్యాంగుల్లో ఆదుకుంటున్నటువంటి ఒక మహానుభావుడి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారయ్యా మీరు? ఆ రోజు మీరు 5000 రూపాయల పెన్షన్ మేమే చేసాం. దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళకి, వ్యాధులతో బాధపడుతున్న వెంటనే అది కూడా డబుల్ చేసి 10,000 రూపాయలు ఇస్తుంటే, పూర్తిగా మంచం మీద నుంచి కదలలేని వాళ్ళకి మీరు 5,000 ఇచ్చారు. మేము 5,000 ఇస్తే 5,000 మీరు పెంచలే గత 5 సంవత్సరాలు. మేము ఈరోజు ఒక్కసారి ట్రిపుల్ 15,000 ఇస్తుంటే మీకు నోరెలకు వస్తుందయ్యా మాట్లాడడానికి? అందుకే కదా మీరు 11 సీట్లకి అందరు దించేసింది. ఇంకా మీకు బుద్ధి రాలేదా ఈరోజు?